హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ ఏప్రిల్ సెషన్కి సంబంధించి ఇవాళ 8th రోజున మార్నింగ్ షిఫ్ట్ పేపర్ ఎలా ఉంది ఏంటి అంటే, లాస్ట్ 3 days అంటే 3 పేపర్స్ 3 days జరిగినాయి. అంటే 6 పేపర్స్ జరిగితే ఇవాళ పేపర్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ రెండు కూడా ఈజీగానే ఉన్నాయనే చెప్పొచ్చు. ఏది కూడా టఫ్గా అనిపించలేదు. బట్ ఫిజిక్స్ పేపర్ అయితే చాలా ఈజీ అనే మాట చాలామంది స్టూడెంట్స్ అయితే ఇవాళైతే చెప్పడం అయితే జరిగింది. అది కూడా దాదాపుగా 40-45 minutesలో ఫిజిక్స్ పేపర్ అయిపోయింది అని స్టూడెంట్స్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఎవరు అంటే ఫిజిక్స్ బాగా ఇంట్రెస్ట్తో చేసిన వాళ్ళు, బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు, అడ్వాన్స్ లెవెల్లో ప్రిపేర్ అయిన వాళ్ళు అంటే అంత అవసరం లేదు సార్ ఈ పేపర్కి అనే మాట చాలామంది స్టూడెంట్స్ చెప్పారు. లెవెల్ తగ్గిందని మనం చెప్పలేం కానీ బట్ ఫిజిక్స్ అయితే ఇవాళ పేపరు బాగా ఈజీగానే ఉంది, చాలా తక్కువ టైంలోనే అయిపోయింది, పెద్ద క్యాలిక్యులేషన్స్ ఏమి లేవు అనే మాట చెప్పారు. బట్ వేరేజ్ కెమిస్ట్రీకి వచ్చినట్లయితే కెమిస్ట్రీ కూడా ఈజీగానే ఉంది. దట్టు ఫిజికల్ కెమిస్ట్రీ చాలా తక్కువ క్వశ్చన్స్ వచ్చినాయని చెప్పారు ఇవాళ మార్నింగ్ పేపర్లో. ఆర్గానిక్, ఇనార్గానిక్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినాయి. అవి కూడా పెద్ద టఫ్గా అయితే ఏమీ రాలేదు, ఒక మోడరేట్ స్థాయిలోనే వచ్చినాయి క్వశ్చన్స్. ఓవరాల్గా కెమిస్ట్రీ చూసుకున్నట్లయితే అది కూడా ఈజీగానే ఉంది. ఈజీ టు మోడరేట్ అనే పదమే వాడారు. బట్ ఫిజిక్స్ ఈజీ, కెమిస్ట్రీ కూడా ఈజీ టు మోడరేట్. మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి చాలా టఫ్ అనేటువంటి పదం అయితే స్టూడెంట్స్లో వస్తుంది. టఫ్ అంటే అదేమైనా అడ్వాన్స్ క్వశ్చన్స్ ఉన్నాయా లేకపోతే ట్రిక్కీగా ఉన్నాయంటే అలా కాదు, కానీ చాలా క్వశ్చన్స్ లెంగ్దీగా ఉన్నాయి. క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్స్లో చాలా క్వశ్చన్స్ లెంగ్దీగా ఉండటం వల్ల 1.5 hour చేసామని స్టూడెంట్ కూడా చెప్పడం అయితే జరిగింది. కెమిస్ట్రీ ఫిజిక్స్ కలిపి 1.5 hour అయిపోయింది సార్, ఇంకా మ్యాథ్స్ 1.5 hour చేసినా కూడా నాకు సరిపోలేదు అసలు టైము, ఇంకొక 5 to 6 క్వశ్చన్స్ మిగిలిపోయిన మాట స్టూడెంట్స్ చెప్పడం అయితే జరిగింది. మరి ఒరిజినల్ మూర్తి పేపర్ వస్తే కానీ మనం కూడా చూడలేం కానీ బట్ ఇవాళ చూస్తే పేపర్ చూస్తే ఓవరాల్గా చూస్తే మ్యాథమెటిక్స్ ఎవరైతే కాస్త 10-12 క్వశ్చన్స్ చేయగలిగారో వాళ్ళకి కాస్త బెటర్ స్కోర్ రావడానికి అయితే అవకాశం ఉంది. బట్ ఇవాళ పేపర్ మార్నింగ్ పేపర్ ఓవరాల్గా ఎలా ఉందంటే మోడరేట్ పేపర్ అనే చెప్పొచ్చు. మోడరేట్ కన్నా కొద్దిగా తక్కువేనేమో మ్యాథమెటిక్స్తో, ఎందుకంటే ఉన్న మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 పేపర్లలో 2 పేపర్లు ఈజీగా ఉన్నాయి కాబట్టి మ్యాథమెటిక్స్ అనేది బాగా లెంగ్దీగా ఉంది. ఇవేమో ఈ స్థాయిలో ఉంది, అదేమో ఆ స్థాయిలో ఉండేసరికి ఎవరైతే మ్యాథమెటిక్స్కి, ఫిజిక్స్, కెమిస్ట్రీ తొందరగా చేసి టైం మిగిల్చుకొని మ్యాథమెటిక్స్లో ఎక్కువ క్వశ్చన్స్ చేయగలిగారో వాళ్ళకైతే బెటర్ ఛాన్సెస్ అయితే ఉండటానికైతే అవకాశం అయితే ఉంది. సో ఇది ఓవరాల్గా వాళ్ళ పేపర్ ఎలా ఉంది అంటే మోడరేట్గా ఉందని చెప్పొచ్చు. మ్యాథమెటిక్స్ వల్ల మోడరేట్ అని చెప్పొచ్చు. కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఈజీ కాబట్టి. సో అంత టఫ్ పేపర్ అయితే ఏమీ లేదు, 2 సబ్జెక్ట్స్ ఈజీగా ఉన్నాయి కాబట్టి. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇవాళ ఈవినింగ్ బ్యాచ్కి, అలాగే నెక్స్ట్ రేపటి లాస్ట్ రోజు కోసం మీరేం కంగారు పడాల్సిన పని లేదు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 2023-24లో జనవరి క్వశ్చన్స్, ఈ 3 days నుంచి వచ్చిన క్వశ్చన్స్ అయితే మీరు చూసుకోండి, సరిపోతాయి. అవే మోడల్స్ రిపీట్ అవుతూ ఉన్నాయి. మ్యాథమెటిక్స్ అయితే లెందీగా ఉంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాస్త తక్కువ టైంలో చేసుకొని మ్యాథ్స్కి అయితే ఆ టైం అయితే ఉపయోగించుకోండి, చాలా బాగుంటుంది. మీకు ఆ పేపర్లు అవి కావాలనుకుంటే అప్పటికప్పుడు వచ్చినప్పుడల్లా ఫణిసార్ మ్యాథ్స్ క్లాస్ అనే యాప్లో ఫ్రీ మెటీరియల్ పెడుతున్నాను, చెక్ చేసుకోండి. సో షో ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.